ఫేమస్ పర్సనాలిటీకి రూమర్స్ రావడం అనేది చాలా కామన్. సో మీ మీద కూడా ఎన్నో రూమర్స్ వింటున్నాం. సో అవి వచ్చినప్పుడు మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఎలా రియాక్ట్ అయ్యారు? నేను పెద్దగా ఏం లేదండి. యాక్చువల్గా ఏంటంటే మీరు అనేది నాకు అర్థమైంది మ్యారేజ్ టాపిక్. మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. లైక్ ఇక లైఫ్లో సెటిల్ అయిన పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి మ్యాట్రిమోనీ నుంచి మా పేరెంట్స్ పెట్టారు. అలాగా నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేనే పెళ్లి కొడుకు నన్ను మాట్లాడితే హార్డ్ ఉంటుందనేసి నేను విజయ్ వాళ్ళ బ్రదర్ని విజయ్ వాళ్ళ బ్రదర్ నేను మీ ప్రొఫైల్ నచ్చింది అనేసి నేను చాట్ చేశాను. అవతల ఆ అమ్మాయి ఏంటంటే ఆమె సిస్టర్ అనేసి ఆమె చాట్ చేస్తుంది. రాంగ్ ఐడెంటిటీతో ఇద్దరు చాట్ చేసుకున్నాం. చాట్ చేసుకొని సరే ఓకే అనుకున్నాం. పేరెంట్స్ చెప్పేసాము. పేరెంట్స్ ఇద్దరు ఓకే అనుకొని పెళ్లి చూపులకు వెళ్ళాము. పెళ్లి చూపులు కూడా అయిపోయి ఎవ్రీథింగ్ క్లియర్. తర్వాత ఎందుకు వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి చిన్న అబ్జెక్షన్ వచ్చింది, సినిమా ఫీల్డ్ కదా వద్దేమో అనేసి. ఆ అమ్మాయి నేను ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మేము ఒప్పుకోలేదు. ఒప్పిద్దాం, నేను ఒప్పిస్తాను ఇంట్లో నా అమ్మాయి అంది. అలాగా 1 year పట్టింది. 1 year పాటు ఒప్పించడానికి వెయిట్ చేసి ఇక వాళ్ళు ఒప్పుకునేలా లేరు అనేసి రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. బేసికల్గా ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి రియాక్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక ఇన్సిడెంట్కి వాళ్ళ మదర్ కొంచెం ఇది మన పోలీస్ స్టేషన్ దగ్గర కొంచెం హార్డ్గా రియాక్ట్ అయినట్టుంది. ఛానల్ ముందు నేను లేను. ఇంకా మేము మామూలుగా ఎస్ఐ పిలిచారు, వెళ్ళాను, మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాను. అమ్మాయితో మాట్లాడారు, నా ఇష్ట ప్రకారం మ్యారేజ్ చేసుకున్నాను ఆ అమ్మాయి చెప్పింది. ఓకే బాయ్ మాత్రం మేము వచ్చాం. హార్డ్లీ మేము అక్కడ ఉంది 5-10 minutes కూడా లేము. ఇంకా అది ఏదో ఛానల్ వేసినట్టున్నారు, ఏదో ఒక 5 seconds క్లిప్ ఏదో దొరికింది. దానికి ఏంటంటే అంతకుముందు ఎప్పుడో వాళ్ళ మదర్ మాట్లాడిన వాయిస్ ఓవర్ అంతా దీని మీద పెట్టేసి నేను వెళ్తుంటే తిడుతున్నట్టుగా వేసి అలా పదే దాన్నే వేస్తారు. నాకు చాలామంది ఫోన్ చేశారు ఆ తర్వాత, టీవీలో వస్తున్నావు నీ మీద దాడి జరిగింది అనేసి. అంటే దాడి అదేం లేదు అనేసి. ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి వాళ్ళ మదర్తో మాట్లాడుకుంటుంది, ఎవ్రీథింగ్ క్లియర్, అన్ని ప్రాబ్లమ్స్ ఇమీడియట్ 1-2 days సాల్వ్ అయిపోయాయి. కాకపోతే సోషల్ మీడియాలో అన్సెన్సర్డ్ కదా, లైక్ సాక్ష్యం అక్కర్లేదు ఇలా జరిగింది అనడానికి. ఇలా నేను వెళ్తున్నాను, వెనకాల వాయిస్ ఓవర్ వస్తూ ఉంది, అది నమ్మేస్తారు, దాన్ని అలా వేస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ ఈ అమ్మాయికి మా వైఫ్ అనమాట. తను ఫస్ట్ ఊరికే సోషల్ మీడియా ఓపెన్ చేయడం, యూట్యూబ్లో చూసుకోవటం అది చేసి కొంచెం బాధపడుతూ ఉండేది. లైట్ తీసుకోవాలంటే ఏం లేదు. ఎందుకంటే మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మన అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. నేనైతే అందరికీ ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేను. అయితే నేను ఏ ఛానల్లో కూర్చోలేదు. చాలామంది పిలిచారు, ఫ్రెండ్స్ విలేకరులు చాలామంది ఉన్నారు. ఒకసారి రండి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి అంటే, అసలు ఏమైనా జరిగితే కదా క్లారిఫికేషన్ ఇవ్వడానికి, ఏం లేదు నేను ఎందుకు ఇస్తాను అని నేను ఎక్కడ ఇంటర్వ్యూకి కూడా రాలేదు బయటికి. లైట్ తీసుకున్నాను. సరే ఓకే వేసుకోండి, సినిమా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఏదో రోజు ఇలాగే క్వశ్చన్ వస్తుంది, అప్పుడు ఇచ్చుకుంటాను. అంటే క్లారిఫికేషన్ ఇవ్వాల్సినంత మ్యాటర్ లాగా అనిపించలేదు నాకు. సో అనిపించింది ఎందుకు పర్సనల్ మ్యాటర్స్ని కూడా వాళ్ళు పబ్లిక్కి తెస్తారు? ఫస్ట్ టైం జరిగింది నాకు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. కొంచెం ఇబ్బందిగా అనిపించినా సరే ఓకే లైట్. అదే యాక్టర్స్ వాళ్ళకంటే అసలు వాళ్ళకి చాలా కామన్. చిరంజీవి గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు, కళాకారుల పైన ప్రేమ కోపం చూపించడం చాలా కామన్, జరుగుతూ ఉంటాయి అనేసి చెప్పారు. అదే మా వైఫ్ చెప్పారు, చిరంజీవి గారు చెప్పారు, చూడప్పుడు ఒకసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, పట్టించుకోవద్దు మనం అన్న. తను ఎలా రియాక్ట్ అయింది? ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడింది, కానీ తర్వాత ఓకే.